హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌లో భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్‌గా మీరు ఇంటర్మీడియేట్ పాస్ అయి ఉండాలి. 12థ్ ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసుకున్నటువంటి బిలో 27 ఇయర్స్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనుక అప్లై చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు, ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. అండ్ విలేజ్ నుంచి చాలామంది చూస్తున్నారు కానీ లెగ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లెగ్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అప్ అవుతుంది. ప్రతి ఒక్కరికి లెగ్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రెజెంట్ మన డిపాజిట్ లెర్నింగ్ యాప్‌లో వచ్చేసి న్యూ ఇయర్ ఆఫర్ అయితే పెట్టడం జరిగిందనమాట. ప్రతి కోర్స్ పైన మీకు 60% డిస్కౌంట్ అయితే ఇస్తా ఉన్నాము. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అనమాట. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, 399కి మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఈ ఆఫర్ మీకు ఈ రోజు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎవరికైతే ఇంటికాడ నుండి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు మంచి ఆపర్చునిటీ. డెమో వీడియో చూడండి, కంటెంట్ నచ్చితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి వచ్చినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్. మనకు ఇంపార్టెంట్ డేట్స్‌లో మనకు నోటిఫికేషన్ అది జనవరి 2 నిన్నైతే రావడం అయితే జరిగింది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు జనవరి 2 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి 30, 2026. అండ్ ఇంకోటి, అప్లై చేసిన తర్వాత మనం అప్లై చేసినట్టు అప్లికేషన్ ఫామ్‌ని హార్డ్ కాపీని మనం బై పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది. అది ఫిబ్రవరి 6, 2026 మనకు నెక్స్ట్ మంత్ 6వ తేదీలోపు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అది ఏ విధంగా పంపించాలి, ఏ అడ్రస్ పంపించాలనేది ఇదే వీడియోని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా. అప్లై చేసుకోవడానికి మనకు జనవరి 30 వరకు టైం అయితే ఉంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకి నోటిఫికేషన్ మనకు జూనియర్ అసిస్టెంట్, అదేవిధంగా మనకు సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా భర్తీ చేస్తా ఉన్నారు. ముందుగా జూనియర్ అసిస్టెంట్‌కి వచ్చేసి ఏంటంటే ఇవి గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు అనమాట. జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకు శాలరీ అన్ని అలవెన్స్ కలుపుకుంటే వాళ్ళకి మీకు 42,000 అబోవ్ మీకు శాలరీ అయితే వస్తుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అప్లై లాస్ట్ డేట్ అయితే ఉందో మనకు జనవరి 30కి ఆ డేట్ కౌంట్ తీసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 27 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్‌గా రావడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్‌కి క్వాలిఫికేషన్ చూసుకుంటే సీనియర్ సెకండరీ 10+ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్‌లో మీరు ఎనీ గ్రూప్ అనమాట, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సీఎస్ కానీ ఏ గ్రూప్ చేసినప్పుడు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్మీడియట్‌తో పాటు మీకు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. కంప్యూటర్ టైపింగ్ అనేది మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అప్లై చేసేటప్పుడు మీకు రాకపోయినా కూడా అప్లై చేసుకోండి. తర్వాత మీరు నేర్చుకోండి. మీకు ఈ సెలక్షన్ అనేది మనకి ఏ విధంగా చేశారంటే 75% మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు భర్తీ చేస్తారు. 25% మందికి మనకు ప్రమోషన్ ద్వారా అంటే భర్తీ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ప్రొబేషన్ పీరియడ్. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ప్రొబేషన్ పీరియడ్ మనకు 1 ఇయర్ అయితే ఉంటుంది. ఈ 1 ఇయర్ అంటే మనకు ప్రతి నోటిఫికేషన్‌కి, ప్రతి జాబ్ నోటిఫికేషన్‌కి ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని జూనియర్ అసిస్టెంట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 1 ఇయర్ వరకు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ మనకు సెకండ్ పోస్ట్ వచ్చేసి ఏంటంటే సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఇవి కూడా మనకు గ్రూప్ సి క్యాడర్ సంబంధించిన పోస్టులు అనమాట. దీనికి కూడా మనకు శాలరీ వచ్చేసి మనకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక మనకు ఓవరాల్‌గా 50,000కి పైగా మనకు శాలరీ అయితే వస్తుంది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 33 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అయితే వస్తుంది. బట్ ఏంటంటే మీ క్యాస్ట్‌లో మీకు పోస్టులు ఉంటేనే మీకు అప్పర్ ఏజ్ లిమిట్ అయితే వస్తుంది. ఒకవేళ యూఆర్ క్యాండిడేట్‌లో పోస్ట్ అనుకోండి, బిలో 33 ఇయర్స్ ప్రతి క్యాండిడేట్ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీన్ని కూడా సేమ్ అనమాట. సీనియర్ సెకండరీ 10+2 ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాలి. ప్రెజెంట్ మీరు అప్లై చేసే టయానికి మీకు అప్లికేషన్ చేయడానికి అంటే టైపింగ్ చేయడానికి రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోండి. తర్వాత మీరు నేర్చుకోండి. బట్ ఇది వచ్చేసి మీకు మ్యాండేటరీ అనమాట. ఇక దీనికి వచ్చేసి మనకు 50% మీకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు. 50% మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు ఈ పోస్ట్ అనేది. ఇక మనకు 1 ఇయర్ వరకు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్‌గా భర్తీ చేసినటువంటి వాటికి 1 ఇయర్ వరకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా మనకు స్క్రీనింగ్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేస్తారన్నమాట. అప్లై చేసిన ప్రతి ఒక్క అప్లికేషన్‌ని స్క్రీనింగ్ అయితే చేసి మనకు షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకు
షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకేందంటే, మనకు స్క్రీన్ టెస్ట్ కండక్ట్ చేసి, తర్వాత మనకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి, తర్వాత మనకు మెయిన్ రైటింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఈ మెయిన్ రైటింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరుందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. మనం ఏ పోస్ట్‌కైతే అప్లై చేసుకున్నామో ఆ పోస్ట్‌కి. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికొస్తే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉందనమాట. NITT డాట్ ఏదైతే ఉందో ఈ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని జనవరి 2 నుండి జనవరి 30 లోపు మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకోటి, మీరు అప్లై చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేస్తారు కదా! సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోండి. ఆ అప్లికేషన్ ప్రింట్ అనేది మీరు మళ్ళీ బై పోస్ట్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందనమాట అది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే, ఇక్కడ మనకు ముందుగా యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి ₹1000 అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ₹1000 కూడా మీరు నాన్ రిఫండబుల్ అనమాట. ఒకవేళ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ₹500 మీకు రిఫండ్ అయితే పడుతుందని మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకొచ్చేసి ₹500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకు తక్కువ ఫీ పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే బ్రదర్ ఒకటి, ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ పెట్టడం అయితే జరిగింది కాబట్టి, ఎవరికైతే జాబ్ కావాలి, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్లై చేసుకొని దీనికైతే ప్రిపేర్ అవ్వండి. లేదనుకుంటే మీరైతే డ్రాప్ అవుట్ అవ్వడం బెటర్ అనమాట. అంటే ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే, ఇక్కడ మనకొచ్చేసి సీనియర్ అసిస్టెంట్‌కొచ్చేసి ఓవరాల్‌గా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి యూఆర్ వాళ్ళకు, ఒకటి ఓబీసీ వాళ్ళకు. నెక్స్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్‌కొచ్చేసి 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి యూఆర్ వాళ్ళకు, ఒకటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు. అయితే ఇక్కడ మనకు యూఆర్ క్యాండిడేట్‌ల పోస్ట్‌కు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు వేకెన్సీ చాలా తక్కువైందని మీరైతే అనుకోవద్దండి. బట్ వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ట్రై చేయండి. మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరపల్లి నుంచి మనకు రావడం అయితే జరిగింది. మీరు ఫైనల్‌గా మీరేం చేస్తారంటే ఆన్‌లైన్ ద్వారా అప్లై చేస్తారు కదా! ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్‌తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్‌మెంట్ చేసి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరపల్లి 620015 ఈ అడ్రస్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉందన్నమాట. మీ హార్డ్ కాపీస్ మొత్తం కూడా. ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపియండి. ప్రతి జిరాక్స్ కింద సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు హౌ టు అప్లై చూసుకుంటే, ఇక్కడ చూసుకోండి, ఈ వెబ్‌సైట్‌లో మీరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం కొన్ని అప్లికేషన్ ఫార్మ్స్ అన్నీ కూడా మనకు జిరాక్స్ మాత్రమే 10th క్లాసు, అదేవిధంగా ఇంటర్మీడియేట్ జిరాక్సు, ఐటీ ఉంటే ఐటీఐ, డిప్లొమా ఉంటే డిప్లొమా, ఒకవేళ మీకాడ ఉంటే అవి జిరాక్స్‌లు. తర్వాత టైపింగ్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటది. అదేవిధంగా మీ కమ్యూనిటీ సర్టిఫికేటు, రీసెంట్‌గా దిగినటువంటి ఫోటోలు ఒక 4, అదేవిధంగా స్కానర్డ్ ఆఫ్ సిగ్నేచర్ చేసిన ప్రతిదీ ఓన్లీ జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద మీరు సిగ్నేచర్ చేసి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందన్నమాట. అండ్ అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి మీ కాడ పెట్టుకోండి, ఒకటి మళ్ళీ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి మనకొక నోటిఫికేషన్ వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. అప్లై లాస్ట్ డేట్ మీకు జనవరి 30 వరకు టైం అవుతుంది. అండ్ హార్డ్ కాపీ అప్లికేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 6 తేదీ వరకు పంపించడానికి టైం అయితే ఉంది కాబట్టి ఆ టైం కల్లా మీరు పంపియండి. థ్యాంక్ యూ.